ఎర్రటి ఎండాకాలం కాళేశ్వరం ప్రాజెక్టును పడావు పెట్టినాం. మేడిగడ్డను ఎండబెట్టి ఉష్క అమ్ముకుంటున్నాం. అయినా కానీ నీళ్లకు ఏం తక్కువ కానియలే. దేశంలో ఏ రాష్ట్రంలో లేనంత వ్యవసాయం చేపిస్తున్నాం. ఎక్కడ లేనంత వరి పండిస్తున్నాం. కేసీఆర్ ఉన్నప్పుడు కూడా ఇంత వరి పండియలేదని ఎవరు చెప్పుకుంటున్నారో ఏరికే కదా. ఏతులు చెప్పురా పిల్లగా అంటే ఎగిలి వారంగా లేచి సూర్యుడిని పట్టుకొచ్చేది నేనే అని చెప్పిండట వెనకటికి ఒక ఆయనే. ఇప్పుడు మన సర్కారోళ్ళ కథ కూడా అట్లనే ఉన్నది. ఓ దిక్కు వ్యవసాయం ఆగమైతుంటే ఎచ్చులు చెప్పుకుంటున్నారు. రాష్ట్రంలో 1,00,000 ఎకరాల కంటే మీదనే పంటలు ఎండిపోయినాయి. ఇంకో 15 రోజులు పోతే ఇంకెంత పంటలు ఎండిపోతాయో ఏమో. నీళ్లున్న కాడ కరెంట్ ఉంటది, కరెంట్ ఉన్న కాడ నీళ్లుండయి. ఇది మేం చెప్తున్న మాట కాదు, అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలే చెప్పిండ్రు. కరెంటు ప్రాబ్లం పొద్దుగులు వస్తుంది. తమరి ద్వారా మన డిప్యూటీ సీఎం గారికి కరెంటు పోకుండా కరెంటుకి సంబంధించిన అధికారులకి తెలియజేసి వాటర్ టేబుల్ పడిపోవడం వల్ల యాదాద్రి నల్గొండ జిల్లాల చౌటుప్పల్ నారాయణపూర్ మండలాల్లో కలెక్టర్ గారితో మాట్లాడుతూ విపరీతంగా డౌన్ అయిపోయి సడన్ గా రైతులతో పాటు ఎలాగో పంటలు ఎండిపోతున్న రైతులు ఇబ్బంది పడుతున్నారు. కానీ తాగేటందుకు నీళ్ళ ప్రాబ్లం. నీళ్ల మంత్రి ఉత్తమ్ సారు ఇలాకాల ఎట్లున్నదో చూడుర్రి. పుస్తల తాడు కుదువబెట్టి బోరేస్తే నీళ్ళు వస్తలేవట. పంటలు ఎక్కడే ఎండిపోతున్నాయి. జగదీష్ రెడ్డి సారు పోతే రైతులు ఎట్లా బాధపడుతున్నారో చూడుర్రి. దొరికితే భర్త పూజ అయ్యేటట్టున్నది సర్కారోళ్లకు. ముక్కు కోసిన మొదడు కూడా మంచివాడు అన్నట్టు పుస్తలు తాడు పెట్టినా పొలం పంటకు ఆడొకటి తెచ్చిచ్చినాం, ఆడొకటి తెచ్చిచ్చినాం, పైన ఒకటి తెచ్చిచ్చినాం. 2 గింజలు పోస్తున్నాయి. బోరేపిస్తే బోర్ పడలే. పుస్తలు తాడ పెట్టు 4 ఎకరాలు ఉంది. ఇప్పుడు పుస్తలు కానీ ఉత్తమ్ సారేమో ప్రాజెక్టుల కింద ఎండితేనే మా బాధ్యత, బోర్ల కింద ఎండితే మా బాధ్యత కాదంటున్నాడు. ప్రాజెక్టుల కింద కాల్వలకు నీళ్ళు ఇడిస్తేనే కదా సారు బోర్లు పోస్తాయి. ఇది తెలియకుండా నీళ్ల మంత్రి ఎట్లయిందో ఏమో పోండ్రి. పంటలు కొనే మంత్రి కూడా మీరేనాయే. ఇప్పుడు ఎండ పెడితే కొనేది తక్కువైతుందనే సంబరంలో ఉన్నారా ఎట్లా అని వ్యవసాయం చేసేటోళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇంకో దిక్కు రాష్ట్రంలో తాగే నీళ్ళకు కూడా తిప్పలే ఉన్నది. ఇదేందని అడిగితే పొన్నం సార్ ఏం చెప్తున్నాడో చూడుర్రి. కొంత అవుట్స్కట్స్ లో రంగారెడ్డి జిల్లాకు సంబంధించి కొంత అవుట్స్కట్స్ లో కొంత ఇబ్బంది ఉన్నది. గ్రౌండ్ వాటర్ పడిపోవడం వల్ల వాటిని కూడా ఎట్లా ఓవర్కమ్ కావాలని చేస్తాం. ఇంట్లో నీళ్ళ ట్యాంకు కాలైతే మళ్ళీ నీళ్లు నింపుకోమా? మరి మీరు భూమిలో నీళ్ళు ఎందుకు నింపుతలేరు సారు? 10 ఏండ్ల సంధి లేని తిప్పలా ఇప్పుడెందుకు వచ్చిందని హైదరాబాద్ పబ్లిక్ అడుగుతున్నారు. కాళేశ్వరం లేకుండా నీళ్లు తెచ్చినామని చెప్పుకుంటున్నారు కదా. అసొంటప్పుడు నెల కింది నుంచే ఈ తిప్పలెందుకని పబ్లిక్ అడుగుతున్నారు. అయినా అడిగి ఏం ఉపయోగం చెప్పుండ్రి. పోయిన ఎండాకాలంలో చూడలేదా సర్కారోళ్ళ సక్కదనం.